ఎప్పుడైనా ఆవకాయ పిజ్జా తిన్నారా? పోనీ కోవా ఐస్ క్రీమ్? నమస్తే బా. మన మండపేటలో రాజారత్న థియేటర్ లో ఓజీ మూవీ చూద్దామని వెళ్ళానండి. కానీ షోకి ఇంకా టైం ఉంది. నాకేమో ఆకలి దంచేస్తుంది. వెంటనే ఆ థియేటర్ కి ఎదురుగా ఉన్న అమ్మ నాన్న ఈట్ హౌస్ కి అయితే వచ్చాం. మరి మనోడి దగ్గర ఏం ఫేమస్ అన్ని పట్టుకొచ్చాయంటే ఆవకాయ పిజ్జా ఫేమస్ అన్నాడు. నేను ఎప్పుడు వెళ్ళలేదండి. మేకింగ్ అయితే పైన వెజిటేబుల్స్, బెల్లం ఆవకాయ, ఎక్స్ట్రా చీజ్ వేసి చాలా ప్రొఫెషనల్ గా చేస్తున్నారండి. ఫుడ్ వచ్చేలోపు గిటార్ కూడా ప్లే చేయొచ్చు అంట. ఆవకాయ పిజ్జా అయితే వచ్చేసిందండి. వెంటనే ఒక్కో పీస్ తీసుకుని తింటే ఉందండి, అదిరిపోయింది అంతే. నేను చాలా పిజ్జాలు తిన్నాను కానీ ఈ బెల్లం ఆవకాయ వల్ల పిజ్జాకి యూనిక్ టేస్ట్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ పిజ్జాలు స్టార్టింగ్ ప్రైస్ 169 అంటే చాలా రీజనబుల్ అనిపించింది. తర్వాత కోవా ఐస్ క్రీమ్ అంటే ఇలాంటి ఐస్ క్రీమ్ కాదండి, ఐస్ క్రీమ్ రోల్ అంట. ఇలాంటి సెటప్ మన దగ్గరలో ఎక్కడ లేదండి. ఫస్ట్ అయితే బ్లాక్ కరెంట్ ఫ్లేవర్ అయితే వేసి దానిపైన కోవాతో రోల్స్ అయితే చేశారు. ఐస్ క్రీమ్ లో కోవా మిక్స్ చేస్తే దాని టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. తర్వాత బ్రౌనీ అని ఒక కేక్ అయితే తెచ్చారు. ఆ స్మోక్ చూస్తే ఇంట్లో సాంబ్రాన్ని పోగేసినట్టు అనిపించింది. కిందేమో వేడివేడిగా, పైన ఏమో చల్లగా ఐస్ క్రీమ్. ఓవరాల్ గా ఈ బ్రౌనీ అయితే అదిరిపోయిందండి. ఆ స్వీట్ ని స్పైసీగా మార్చడానికి జస్ట్ 49K స్ప్రింగ్ పొటాటో రోల్ అయితే తినేయం. మరి క్రంచీగా భలే ఉంది. లాస్ట్ కి మొజిటోతో ముగించేయం. మరి ఇవే కాకుండా పూతరేకుతో ఐస్ క్రీమ్, ఎగ్ కుల్ఫీ కూడా వీళ్ళ దగ్గర ఫేమస్ అంట. మీరు వెళ్ళి నమస్తే బా అంటే, అదే మన ఛానల్ పేరు చెప్తే 10% డిస్కౌంట్ కూడా ఉందండి. నమస్తే బా. అమ్మ నాన్న ఈట్ హౌస్. ఇక్కడ ప్రతి ఐటెం చాలా రీజనబుల్ రేట్స్తో పాటు మంచి టేస్ట్ కూడా ఉంది. పర్సనల్గా నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మరి.